వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్. అందరికీ నమస్కారం. నేడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 7వ వర్ధంతి తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాకుండా దేశము విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మరి రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా ప్రజల గుండెల్లో ఎలా నిలిచారు, ఎందుకు నిలిచారనే విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక ప్రజానాయకుడు, పరిపాలకుడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ఉండాలో, ఎలా పరిపాలన చేయవచ్చో చేసి చూపించినటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక రోల్ మోడల్గా దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరికీ కూడా ఒక రోల్ మోడల్గా నిలిచినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మునిపెన్నడూ జరిగినటువంటి విషయం మన అందరికీ తెలుసు. ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు బహుశా అంతకు ముందు ఎప్పుడు ఊహించి ఉండరు. ప్రజలకు కావలసినటువంటి అన్ని భద్రతలు ఏర్పరిచినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. సామాన్య ప్రజలకు కావలసినటువంటి ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, గృహ భద్రత, అలాగే బిడ్డలకు చదువుకునేదానికి విద్యా భద్రత కల్పించడమే కాకుండా రైతులందరికీ కూడా ఉచిత విద్యుత్ ఇచ్చి ఆనాడు రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండేదానికి, ఆహార ఉత్పత్తులు పెరిగేదానికి అవకాశం కల్పించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. బిడ్డలందరూ కూడా చదువుకోవాలి, విద్య అనేది అందరికీ అవసరమని తలంచి ఫీజు రియంబర్సింగ్ ఇచ్చినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు ఎవరు ఊహించలేదు. మన బిడ్డల్ని ప్రభుత్వం చదివిస్తుందని మనం ఎప్పుడు ఊహించలేదు. మన ఆరోగ్యాన్ని ప్రభుత్వం కాపాడుతుందని ఎప్పుడు ఊహించలేదు. మనకి అన్ని విధమైనటువంటి భద్రతలు కల్పిస్తారని ఎప్పుడు కూడా ఊహించి ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. అందుకనే ఈనాడు ఇప్పటికీ కూడా దేశంలో నలుమూలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు కూడా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని ఇప్పటికీ జయంతి ఉత్సవాలు కానివ్వండి, వర్ధంతి కార్యక్రమాలు కానీ గొప్పగా చేస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలిసినటువంటిది. అటువంటి మహానాయకుడిని ఈనాడు మళ్ళా మనం స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తూ, ఘనమైన నివాళులు అర్పిస్తూ వారిని ఎప్పటికీ మర్చిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా మనవి చేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మన కళ్ళ ముందు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించి 7 సంవత్సరాలు గడిచింది. సంవత్సరాల రూపంలో 7 సంవత్సరాలు గడిచినా కూడా రాష్ట్ర ప్రజానీకం హృదయాల్లో మాత్రం చిరస్థాయిగా, చిరంజీవిగానే ఆయన మిగిలిపోయినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. బహుశా ఏ సందర్భంలో కూడా ఒక మహానేత చనిపోయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చలించి ఆయన మరణాన్ని తట్టుకోలేక కొన్ని వందల మంది ప్రాణాలు ఆత్మార్పణ చేసినటువంటి సంఘటన రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగింది. దీనికి కారణం ప్రజలు కోరుకున్న విధంగా, ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర భవిష్యత్తు పరిపాలనలో కూడా భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయాలే ప్రధానమైన అంశాలు. సంక్షేమ కార్యక్రమాలు ఆయన పెట్టడం కానీ, సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే రాజమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఒక విజ్ఞానవంతమైన సమాజాన్ని సృష్టించాలి,
ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ దేశాలైతే విజ్ఞానవంతంగా ఉన్నాయో ఆ దేశాలు ముందుకు పోయినాయి అనే దేంతో చదువుకు ప్రాధాన్యం ఇచ్చాడు. పేదరికం అనేది చదువుకు అడ్డు రాకూడదు అనేటువంటి దానికి ఆయన పెద్దపీట వేశారు. ఆరోగ్యవంతమైన సమాజం కావాలి, విజ్ఞానమే కాదు, ఆరోగ్యవంతమైన సమాజం కావాలని, పేదవాడి ఆరోగ్యానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి అడ్డుగా నిలవకూడదు అనేటువంటి నినాదంతో ఆయన విద్య వైద్యానికి పెద్దపీట వేశారు. పేదలకు కావాల్సిన గృహ నిర్మాణం కానివ్వండి, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో జలయజ్ఞం పేరుతోటి 86 ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసినటువంటి ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. 3 ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతంలో కూడా 33 ప్రాజెక్టులకు ఆయన మంజూరు చేశారు. ప్రాంతాలకి అతీతంగా ప్రాంతాల సమతుల్యత తీసుకుంటూ అటు రాయలసీమలో కానీ, కోస్తాంధ్రలో కానీ, తెలంగాణలో కానీ మొత్తం అన్ని 86 ప్రాజెక్టులు. ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినటువంటి ఆ రాయలసీమ ప్రాంతానికి జలాలు ఇవ్వాలి అనే సమయంలో ఆయన మొదలుపెట్టినటువంటి హంద్రినీవ, గాలేరు నగరి మరి ఈ ప్రాజెక్టుల్ని ఆయన ఇవ్వగలిగాడు. అట్లనే ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎక్కడన్నా అసెంబ్లీలో ఆయన మీద ఆరోపణలు వచ్చినా వేసుకోండి, మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ వేసుకోండి, సిబిఐ కావాలంటారా వేసేసుకోండి, నేను తప్పు చేయలేదని ధైర్యంగా నిలబడగలిగిన వ్యక్తి ఆనాడు మన రాజశేఖర రెడ్డి గారు. ఈనాడు పరిపాలకుల్లాగా ఎక్కడ కూడా వాటిని స్టేలు తెచ్చుకుందామని ఆలోచన చేయట్లా, చేశాడు. అంతటి మహోత్తముడు రాజు. ఆయన పెట్టినటువంటి కార్యక్రమాలు చిరస్థాయిగా నిలబడే విధంగా ఎన్టీ రామారావు గారు రాజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారంటే ఆయన చిరస్థాయిగా, ఇవాళ మాండలిక వ్యవస్థ తీసుకొచ్చారంటే చిరస్థాయిగా ఉంది, దానికి పేరు పెట్టేవాళ్ళు. గృహ నిర్మాణం పక్కా గృహాలు ఆయన టైంలో వచ్చి చిరస్థాయిగా ఉంది. అట్లానే పరిపాలనా సమయంలో నిర్ణయాలు అనేది ఏ విధంగా ఉండాలంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు రాజశేఖర రెడ్డి గారు చేశారు. కాబట్టి ఆయన చిరంజీవిగా ఇప్పటికీ ఉన్నాడు. ఆయనకి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబం అంటే కేవలం ఆయన సొంత కుటుంబమే కాక రాష్ట్రం అంతా ఆయన కుటుంబమే. వీళ్ళందరికీ కూడా నేను సంతాపాన్ని తెలియజేస్తూ మనం సెలవు తీసుకుంటాం. తెలంగాణ రైతన్నలను చూసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయించిన ఘనత, ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఘనత, ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఒక్కసారి చేతులు ఎత్తండి అని ఇల్లు ఇప్పించిన ఘనత ఒక్క రాజశేఖర రెడ్డి గారి మాత్రమే తెలియజేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు 7 సంవత్సరాలై స్వర్గానికి ఎగిన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఊళ్ళల్లో, ప్రతి జనంలో, ప్రతి పార్టీలో కూడా, ఏ పార్టీ అయినా, ఈ పార్టీ అయినా, అక్కడ ఆ పార్టీ అయినా, ఆ రాష్ట్రమైన ఈ రాష్ట్రమైన, ఇవాళ భారతదేశం మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు మాత్రమే పాటిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. చేయాల్సిన పరిస్థితులైనా కూడా ఒక దశాబ్దం క్రితమే చేసినారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఉన్నంత వరకు, రైతన్న ఉన్నంత వరకు, రైతన్న కడుపు చూసినాడు, భూమికి చేరిన నీళ్లు చూసినాడు ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. రాజశేఖర రెడ్డి గారు అమరుడైనాడు, కానీ ప్రజలలో మాత్రం నిత్యం ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. ఇవాళ తెలంగాణలో ప్రతి పల్లె, ఏ పల్లె కానీ ఆ పల్లె ఇంట్లో దేవుని ఫోటో పక్కన రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టిన ఘనత మహనీయుడు. ఆ మహనత ఒక్క రాజశేఖర రెడ్డి గారిని తెలియజేస్తూ. అందరికీ నమస్కారం. పెద్దలందరూ కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పారు. మన అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో అంత గొప్పటి పరిపాలన ఒక రాజశేఖర రెడ్డి గారి అందించారు. ప్రతి ఒక్క వర్గాన్ని గురించి ఆలోచించారు. మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, యువత కానివ్వండి, రైతులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ఏ సంస్థ, ఏ వ్యవస్థ తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి చెందే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లారు. ప్రజల గురించి ఆలోచించి పరిపాలించిన ఒకే ఒక వ్యక్తి మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారని మనందరికీ తెలుసు. 7 సంవత్సరాలు గడిచినా కూడా ఆ చిరునవ్వుతో
ప్రజల హృదయాలలో అలాగే చిరస్మరణీయంగా ఉన్నారు అంటే ఆయన గొప్పతనం, ఆయన పరిపాలనని మనందరికీ ఇప్పటికీ కూడా మనందరికీ తెలియచేస్తూ ఉంటుంది. ఇంతటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనందరం స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించుకుని మనం కూడా ఆయన చూపించిన ఆదర్శ మార్గాలలో ముందుకు వెళ్ళి ప్రజాసేవ చేసేందుకు మాకు ఆయనని ఆదర్శంగా తీసుకొని మేము అందరం కూడా ఇవాళ ఇక్కడ నివాళులు అర్పిస్తున్నాం. ఆ సందర్భంగా ప్రతి రాష్ట్రంలో కూడా, అంటే మన తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశంలో విదేశాలలో కూడా ఇవాళ ఎంతోమంది ఆయన ఆదర్శంగా తీసుకున్న వాళ్ళని నివాళులు అర్పిస్తున్నారు. అందరికీ కూడా ఇవాళ సంతాపం తెలియచేస్తూ ఆయన్ని స్మరించుకుంటూ మరొక్కసారి ఆయన ఆదర్శాల్లో మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. నిజంగా రాష్ట్రాలకు, 2 రాష్ట్రాలకి ఒక చీకటి దినాలనుకోవాలి. ఒక మహానేత నిష్క్రమించి 7 సంవత్సరాలు అయిపోయింది. 7 సంవత్సరాల్లో రాష్ట్రాలు విడిపోయినా ఎటువంటి కష్టాలు రైతులు పడుతున్నారో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, స్వాతంత్ర్యం తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరు నాయకులు ఒక చరిత్ర సృష్టించారనేది మీ అందరికీ తెలుసు. మొట్టమొదట నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చి పేద కుటుంబాలను, 1 కోటి కుటుంబాలను ఆదుకున్నారు. కానీ అవసరం లేకపోయినా, తన మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 రూపాయల బియ్యం కూడా మళ్ళీ ఎప్పుడు ఎన్టీఆర్ గారు ఇచ్చినప్పుడు కేవలం 6 రూపాయలు ఉండేది కేజీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు 40 రూపాయల కేజీ బియ్యం ఉంటే మళ్ళీ 2 రూపాయలకే తీసుకొచ్చి ఈ పేద కుటుంబాలకు అందించిన మహానుభావుడు. ఏ ఇంట చూసినా, ఏ కంట చూసినా, ఎవరు ఏ ఆపరేషన్ జరిగినా మా అన్న దైవం, మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల మేము బాగుపడ్డాము, ఆపరేషన్ చేసుకోగలిగాము అని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎన్ని వేల మందికి ఆపరేషన్లు చేయించిన మహానేత. అదేవిధంగా ఏ పేద కుటుంబంలో చూసినా మేము ఉన్నత విద్య చదువుకోవటానికి ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అంటూ ప్రతి ఇంటికి మేలు చేయగలిగినటువంటి ఏకైక నేత చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క రాజశేఖర రెడ్డి గారే అని చెప్పి మనం చెప్పుకోవాలి. అటువంటి మహానేత లేకపోయినందువల్ల వచ్చిన కష్టాలు, నష్టాలు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులు ఎంత బాధపడుతున్నారో మనం చూస్తున్నాము. తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో 1000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు సేకరించేసి ఆ రైతులు ఉసురు పోసుకున్నటువంటి సంఘటన ఈరోజు అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే ఇట్లాంటి పరిస్థితి మాకు వచ్చేదాని కళ్ళమని నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నారు పరిస్థితి. అందువలన అటువంటి మహానేత మళ్ళీ తిరిగి మన జగన్లో మనం చూసుకుందాము. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారి ఆశయాల బాటలో తప్పకుండా నడిచి ఆయన ఆదర్శాలు నిలబెడతారని కోరుకుంటూ ఆ మహానుభావుడు మళ్ళీ తిరిగి మనందరి రూపంలో కూడా ఉండి ప్రజలకు మేలు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను మాట్లాడేది ఏం లేదు, కానీ ఈరోజు ఉదయం పెద్దమ్మ గుడికి వెళ్ళి నేను గుడి గేట్ నుంచి బయటకు వస్తుంటే ఒక 3 పూర్తిగా వికలాంగులు, కాళ్ళు మొత్తం లేవు. ఒక పెద్ద ఆవిడ సుమారుగా 65-70 సంవత్సరాలు ఉన్నది. వాళ్ళ 4గురికి నేను పులిహోర ప్రసాదం ఇచ్చి ఈరోజు మీరు 4 భోజనం చేయండి అని చెప్పి ఒక్కొక్కరికి 100 రూపాయలు ఇస్తుంటే వాళ్ళు నన్ను అడిగారు, ఏందయ్యా ఇవాళ ఏముంది ఇందుకు ఇచ్చిపోతున్నావు అని. అంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు దివంగతులై 7 సంవత్సరాలు అయిందని చెప్తే వాళ్ళు 4 నా కాళ్ళ మీద పడి, అయ్యా మాకు ఆ సార్ ఉన్నప్పుడు పెన్షన్ వచ్చింది, ఈ కేసీఆర్ ఇట్లా పేరు చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు పెన్షన్ వచ్చింది, ఇలా కేసీఆర్ ఉండి మా 4గురిని తీసేసిండు అయ్యా అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే రాజశేఖర్ అన్న తెలుగు ప్రజల గుండెల్లో ఎంత చిరస్థాయిగా ఉందో ఇది ఒక్క ఉదాహరణ చాలు. ఒక్కసారి మన రాజన్నకు జోహార్ చెప్పుకుందాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ. రేణుకమ్మ
దయచేసి తీసుకున్న వాళ్ళు 1 by 1 వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం.